श्री गुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री कृष्ण परब्रह्मणे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गीता पाठं गीता कदंब కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। సర్వ వేదాల సారమైనటువంటిది బ్రహ్మ విద్యగా పేరు గడించినటువంటిది యోగశాస్త్రమైనటువంటి భగవద్గీతలోని శ్లోకాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం। ఆత్మోద్ధరణం కోసం ఈ మానవ జన్మకు ఉన్నటువంటి పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్షాలు వాటన్నిటినీ కూడా సంపాదించుకోవటం కోసం ఇటు ఐహికంగాను ఆముష్మికంగాను సుఖ సంతోషాలతో జీవించినంత కాలము కూడా దుఃఖం అనేది లేకుండా అద్భుతమైనటువంటి జీవనాన్ని గడపటానికి అట్లాగే పరమ పురుషార్థమైనటువంటి ముక్తిని పొందటం కోసం మనం ఈ భగవద్గీతను శ్రవణం చేస్తూ ఉన్నాం। భగవద్గీత పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నాం। కంఠోపాఠంగా చేయటము అంటే మన మనసులో నిలుపుకొని ఆ భగవద్గీతలో చెప్పినట్టుగా నడుచుకుంటూ ఆ రకమైనటువంటి ఆలోచనలు చేస్తూ అలా ఉన్నట్టయితే స్థితప్రజ్ఞుడిగా మారి ఆ జీవికి ఆ వ్యక్తికి మోక్షం అనేటువంటిది వస్తుంది, భగవంతుడి చేరటం అనేది జరుగుతుంది। అందుకోసం గీతా పాఠం కార్యక్రమంలో గీతా కదంబంగా పుష్పగుచ్ఛంలో అనేక రకాలైన సుగంధభరితమైనటువంటి పుష్పాలు ఉన్నట్టే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాటన్నిటిని కూడా గీతా కదంబంగా ఈ గీతా పాఠంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం। ఈనాటి పాఠంలో మనం భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం, ఈ ఆత్మ సంయమ యోగంలో 8వ శ్లోకాన్ని ప్రస్తుతం మనం నేర్చుకుంటూ ఉన్నాం। ముఖ్యంగా ఈ ఆత్మ సంయమ యోగం కర్మ షట్కంలో చిట్ట చివరిది 6వ అధ్యాయం కాబట్టి 1 నుంచి 6 వరకు కర్మ షట్కం అనుకున్నాం కదా। ఈ కర్మ షట్కంలో చెప్పినట్టుగా కర్మలను ఆచరించినట్టయితే బంధం లేకుండా కర్మల ఆచరణ జరుగుతుంది। కర్మబంధం లేకపోవటం వల్ల మళ్ళీ పునర్జన్మ హేతువులుగా ఈ కర్మలు ఉండవన్నమాట। మన వర్తమానంలో ఆత్మ సంయమ యోగం భగవద్గీత 6వ అధ్యాయంలో 8వ శ్లోకాన్ని నేర్చుకుంటున్నాం। దీనికి ఉన్నటువంటి పూర్వ సంబంధాన్ని ఒకసారి చూద్దాం। ఎందుకంటే భగవద్గీత చాలా అద్భుతమైనటువంటి పద్ధతిలో చెప్పబడినటువంటిది, ఒక అంశానికి మరొక అంశానికి వాటికి ఉండేటువంటి సంబంధాన్ని బట్టి ఒక పద్ధతి ప్రకారంగా భగవానుడు మనకు అందించడం జరిగింది। అంటే అర్జునుడి నిమిత్తం చేసుకొని మనకు వచ్చేటువంటి సందేహాలన్నీ కూడా తొలగిస్తూ వాటికి వివరణ ఇస్తూ శ్లోకాలు సాగుతూ ఉంటాయి। ఈరోజు గీతా పాఠంలో మనం నేర్చుకునేటువంటి శ్లోకానికి సంబంధాన్ని చూసినట్టయితే శరీరము ఇంద్రియాలు మనస్సులను వశపరుచుకోవటం వల్ల పరమాప్త ప్రాప్తి కలుగుతుందని అంతకుముందు చెప్పడం జరిగింది। శరీరాన్ని మనస్సును ఇంద్రియాలను మన వశంలో ఉంచుకున్నట్టయితే ఏమిటట ప్రయోజనం? పరమాప్త ప్రాప్తి అని తెలపబడింది। శరీరము మనస్సు ఇంద్రియాలు మన అధీనంలో ఉండి మనకి దుఃఖాన్ని ఇట్లాంటి ఏమీ కలిగించకుండా ఉన్నట్టయితే మనం చెప్పినట్టుగా మన ఇంద్రియాల వల్లే కదా మనకు వచ్చేటువంటి దుఃఖాలు, లేదా శరీరం వల్ల దుఃఖం వస్తుంది। ఇంద్రియాల నుంచి మనసుకి, మనసు నుంచి శరీరానికి, మళ్ళీ శరీరాన్ని నుంచి మనసుకి, మనసు నుంచి ఇంద్రియాలకి పరస్పరంగా నడుస్తూ ఉంటుందన్నమాట। అందువల్ల శరీరము ఇంద్రియాలు మనసు సరిగ్గా మన నియంత్రణలో లేకుండా అకారణమైనటువంటి అమితమైనటువంటి ఆహారం తిన్నామనుకోండి, ఈ దేహం పెరిగిపోతే స్థూలదేహం అవుతుంది। దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తాయి, మళ్ళీ సరైనటువంటి మనశ్శాంతి ఉండదు। శరీరము మనస్సు ఇంద్రియాలు మూడు కూడా నియంత్రణలో ఉండాలని చెప్పుకున్నాం కదా।
అది ఎందుకు అంటే వాటిని వశపరచుకోవటం వల్ల పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది, అంటే సంతోషంగా ఆనందంగా ఉండొచ్చు అన్నమాట ఎప్పుడు కూడా. మరి పరమాత్మ ప్రాప్తి పొందినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? మనం ఏమని అనుకున్నామంటే ఇక్కడ భగవానుడు చెప్పినటువంటిది శరీరము, ఇంద్రియాలు, మనస్సు అన్ని దుఃఖాలకి అదేగా కారణం. శారీరకమన్నా అవ్వాలి, శరీరం నుంచి మానసికమన్నా అవ్వాలి, ఇంద్రియాల వల్ల అవ్వాలి, లేకపోతే దుఃఖం ఎక్కడి నుంచి ఏమీ రాదు. దుఃఖం అనుభవించేది ఎవరు? శరీరం మనకు కనపడదు కానీ మనస్సు అనుభవిస్తూ ఉంటుంది. మనం బయట వాడి చూస్తేనే మామూలుగానే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి. కాబట్టి శరీరము, మనస్సు, ఇంద్రియాలు వాటి వల్ల నియంత్రణ పరుచుకున్నట్టయితే పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. ఈ పరమాత్మ ప్రాప్తి పొందినటువంటి మనుషులు ఎట్లా ఉంటారు? శరీరము, ఇంద్రియాలు, మనస్సు ఎవరి నియంత్రణలో అయితే ఉంటాయో వాళ్ళకి పరమాత్మ ప్రాప్తి అనుకున్నాం కదా. ఆ మనుషులు ఎలా ఉంటారు అనే విషయాన్ని గురించి 2 శ్లోకాల్లో కృష్ణ భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఇది ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి ఆత్మ సంయమ యోగం 8వ శ్లోకానికి అంతకు ముందున్నటువంటి దానికి సంబంధం. ఈ 8వది 9వది 2 కూడా ఆ సందర్భంగా చెప్పబడినటువంటివి. శరీరము, మనస్సు, ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకుంటే పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. అట్లా శరీరాన్ని, మనస్సును, ఇంద్రియాలు తమ స్వాధీనంలో ఉంచుకున్నటువంటి మనుషులు ఎట్లా ఉంటారు? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? వాళ్ళ ఆచరణ ఎలా ఉంటుంది? వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి? ఆ మనుషులు ఎలా ఉంటారు? పరమాత్మ ప్రాప్తి పొందేటువంటి మనుషులు ఎలా ఉంటారు అంటే శరీరము, మనస్సు, ఇంద్రియాలు వాళ్ళ యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి మనుషులు ఎలా ఉంటారు అనేది వివరంగా చెబుతూ ఉన్నాడు. అర్జునుడికి సందేహం వచ్చింది. శరీరము, మనస్సు, ఇంద్రియాలు నియంత్రణలో ఉన్నటువంటి వాళ్ళకి పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది అన్నాడు కదా. అట్లాంటి మనుషులు ఎలా ఉంటారు? వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? వాళ్ళ విధానం ఏ రకంగా ఉంటుంది? అందుకోసం భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఈ శ్లోకాన్ని ఒకసారి నేను చెప్పి అట్లాగే అర్థము తాత్పర్యం తెలుసుకున్న తర్వాత శ్లోకాన్ని మనం కంఠస్థం చేస్తాం అన్నమాట. కాబట్టి ఒక శ్లోకాన్ని మనం నేర్చుకునేటప్పుడు మన మనసులో ఉండాలి దానిలో ఏం చెబుతున్నారు. ఈ శ్లోకంలో పరమాత్మ ప్రాప్తి పొందినటువంటి మనుష్యులు అంటే శరీరము, మనసు, ఇంద్రియాలు వాళ్ళ స్వాధీనంలో ఉంటే వాళ్ళు ఎలా ఉంటారో మనం తెలుసుకుంటున్నాం. అంటే దాన్ని బట్టి వాళ్ళ యొక్క ప్రవర్తనని బట్టి మనం గుర్తించడానికి వీలుంటుందన్నమాట. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మకాంచనః. ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండినటువంటి, కూటస్థః వికారరహితుడు, విజితేంద్రియ ఇంద్రియాలను జయించినటువంటి వాడు, సమలోష్టాస్మ కాంచన మట్టిని, రాయిని, బంగారాన్ని సమానంగా చూసేటువంటి వాడు, యోగి యుక్త ఇది పరమాత్మ ప్రాప్తి పొందినవాడు అని ఉచ్యతే చెప్పబడుతున్నది. అంటే పరమాత్మ ప్రాప్తి పొందినటువంటి యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానాలు నిండి ఉంటాయి. అది శరీరము, మనస్సు, ఇంద్రియాలను తన వశంలో ఉంచుకున్నటువంటి వాడి యొక్క అంతఃకరణంలో ఏముంటుంది అంటే జ్ఞాన విజ్ఞానాలు ఉంటాయి. అతడు వికారరహితుడు, ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకొనినవాడు. అతడు మట్టిని, రాయిని, బంగారాన్ని సమానంగా చూడగలుగుతాడు. ఇంద్రియాలను వశపరుచుకోవటం అంటే మనస్సును వశపరుచుకున్నాడంటే వాడు ఈర్ష్య, ద్వేషాలు, లోభమోహాలు, దేని మీద ఆసక్తి, కామక్రోధాలు ఇవేమి ఉండవన్నమాట. అదే అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇంద్రియాలు ఎవరి స్వాధీనంలో అయితే ఉంటే వాడి మనసు వాడి స్వాధీనంలో ఉంటుంది. ఒక బంగారాన్ని చూడంగానే ఈ దొంగతనం చేయాలి దాని మీద ఆశ ఉండదు అనమాట. మట్టిని చూసినా కూడా ఆశ ఉండదు, సమభావంగా ఉంటాడు. ఇంద్రియాలను పూర్తిగా వశపరుచుకున్నవాడు అతడు మట్టిని, రాతిని, బంగారాన్ని సమానంగా చూస్తాడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అంటే ఏమిటి? పరమాత్మ యొక్క నిర్గుణ నిరాకార తత్వ ప్రభావాన్ని, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని
యథార్థ జ్ఞానాన్ని జ్ఞానం అంటారు కదా. సగుణ నిరాకార సాకార తత్వం యొక్క లీలలు, రహస్యము, గుణ ప్రభావాదుల యథార్థ జ్ఞానాన్ని విజ్ఞానం అంటాం. జ్ఞానానికి విజ్ఞానానికి ఇది తేడా. యథార్థ జ్ఞానం జ్ఞానం, నిర్గుణ నిరాకార తత్వం యొక్క యథార్థ జ్ఞానం జ్ఞానం. సగుణ సాకార తత్వం యొక్క లీలలు, రహస్యాలు ఇవన్నీ కూడా విజ్ఞానం. ఈ రెండు తత్వముల యొక్క యథార్థ జ్ఞానంతో తృప్తి పొందినటువంటి అంతఃకరణ కలిగినటువంటి వాడు, అలాంటి వాడని జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అంటారు. ఇక కూటస్థ. కూటస్థ అంటే ఏమిటి అంటే కంసాలి వాడు, బంగారం పనులు చేసేవాడు చూస్తూనే ఉంటాం కదా. కంసాలి పని వాళ్ళు, అంటే కమ్మరి పని చేసేవాళ్ళు ఇనప పనులతో చేస్తూ ఉంటారు. అన్ని గ్రామాల్లో మనం చూస్తుంటాం కదా. వాళ్ళు ఉపయోగించేటువంటి పరికరం ఒకటి ఉంటుంది, డాకలి అని. ఆ డాకలి అనే పరికరం మీద దాన్ని కూటము అంటాం. దాని మీద బంగారము, వెండి, ఇనుము మొదలైనటువంటి వస్తువుల నుంచి సుత్తి పెట్టి కానీ సమ్మెట పెట్టి కానీ కొడుతుంటారు. ఆ ఇనుప పనులు చేసేవాడు బండి చక్రాలు చేయడం కోసం ఇంతలా పెద్ద పెద్ద ఇనుము ముద్దులాగా ఉంటుంది, దాని మీద పెట్టి పెద్ద పెద్ద సుత్తులతో కొడుతూ ఉంటారు. అట్లా కొట్టేటప్పుడు దానికి బలమైనటువంటి దెబ్బ తగులుతుంటుంది ఆ డాకలికి. అయినా సరే అది కదలకుండా మెదలకుండా ఏమాత్రం చలనం లేకుండా ఉంటుంది ఆ డాకలి. అట్లాగే తీవ్రాతి తీవ్రమైనటువంటి దుఃఖాలు సంభవించినప్పుడు కూడా తన స్థితి నుండి ఏమాత్రము చలించినటువంటి వాడు, అంతఃకరణమునందు ఏ రకమైన వికారము లేనటువంటి వాడు, సర్వదా నిశ్చలమైనటువంటి పరమాత్మ స్వరూపంలోనే స్థితుడైనటువంటి సాధకుణ్ణి కూటస్థుడు అంటారు. ఈ లక్షణాలు కలిగినటువంటి వాడు, ఇంద్రియాలు ఎవరి వశంలో అయితే ఉంటాయో అతని కూటస్థుడు అన్నారు కదా. ఆ కమ్మరి వాళ్ళు, కంసాలి వాళ్ళు డాకలి మీద పెట్టి ఎంతెంతలా సుత్తులు పెట్టి కొడుతున్నా ఆ డాకలికి ఏమి చలనం ఉండదు. బంగారాన్ని పెట్టి కొట్టినా అట్లాగే ఉంటుంది, ఎనమ ముద్దు పెట్టి కొట్టినా అట్లాగే ఉంటుంది, ఏ రకమైనటువంటి చలనం ఉండదు. అట్లాగే వ్యక్తి కూడా ఎంత దుఃఖమైనా సరే, నష్టాలు జీవితంలో అనేక రకాల నష్టాలు కష్టాలు వస్తూనే ఉంటాయి కదా. ఈ సుఖాలు దుఃఖాలు వచ్చినా అంతే, కష్ట నష్టాలు వచ్చినా సరే ఏ రకమైనటువంటి చలనం లేకుండా ఉంటాడు. అందుకు కూటస్థుడు అంటారు అలాంటి వాళ్ళని. అట్లాగే విజితేంద్రియ, విషయభోగాల పట్ల వైముఖ్యం చూపేటువంటి వాడు. స్వతంత్రంగా వ్యవహరింపజాలవు కదా ఇంద్రియాలు. మన మనసులో ఎట్టి వికారము క్షోభ కలిగించవు. ఇంద్రియాలను తన అధీనంలో ఉంచుకున్న వాడిని విజితేంద్రియుడు అంటారు. అంటే సమలోష్టాస్మ కాంచన అంటే లోక వ్యవహారంలో సామాన్యుడు, అజ్ఞాని బంగారాన్ని విలువగలదానిగా చూసి దాని మీద ఆసక్తి పడతాడు. రాయి మట్టి ఉందనుకో దాని పట్ల చులకన భావం కలిగి ఉంటాడు. కానీ జ్ఞాని అయినటువంటి వాడు బంగారంలోనూ ఆసక్తి చూపడు, రాయి మట్టి వాటి ఎందుకు కూడా ద్వేషభావం కలిగి ఉంటాడు. అన్నిటి పట్ల సమభావం కలిగి ఉంటాడు. బంగారం చూసినా మట్టి రాయి దేన్ని చూసినా సరే సమభావాన్ని కలిగి ఉండేవాడు సమలోష్టాస్మ కాంచన. ఈ ప్రపంచం అంతా కూడా మట్టి రాడు లేకుండా అంతా బంగారమే ఉందనుకోండి, ఏమన్నా ఉందా ప్రపంచంలో? ఆ మట్టి విలువ, బంగారం విలువ, దేని విలువ దానిదే. ఓ సమభావం కలిగి ఉండాలి. అంతేగాని బంగారం ఇంత చూడంగానే దాన్ని దొంగతనం చేయాలనో అటువంటి ఇంద్రియ ప్రకోపం ఇలాంటివి లేకుండా సమలోష్టాస్మ కాంచన. చిట్ట చివరిలో ఈ బంగారం వీడు పట్టుకుపోయేది లేదు, ఆ మట్టి పట్టుకుపోయేది లేదు. అందువల్ల ఆ జ్ఞానం వచ్చినటువంటి వాడికి సమలోష్టాస్మ కాంచన. బంగారం అన్న మట్టి రాయి దేని విలువ దానిదే, దేని విలువ దానిదే ఉంటుంది. మనం మామూలు బంగారం తినలేం కదా, ఆ మట్టిలో ఉంటే కానీ ఆ మట్టిలో కూరలు పండితే అవి ఆస్వాదించి ఆనందంగా మనం తింటాం. ఓ 15 రోజులు అన్నం పెట్టకుండా ఓ ప్లేట్లో అన్నమును ఒక బంగారం ముద్ద పెడితే వీడు అన్నమే తింటాడు ముందు పరిగెత్తుకుంటూ పెట్టి. ఏదైనా బంగారం ముద్ద మనం తినడానికి వీల్లేదు కదా. అందుకోసమని సమలోష్టాస్మ కాంచన, సమానమైన భావం కలిగి ఉంటాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సంబంధం చెప్పుకున్నాం కదా. పరమాత్మ ప్రాప్తి కలిగిన వాడు ఎట్లా ఉంటాడు, ఇలా ఉంటాడు అన్నమాట. చూసి అట్లాంటి వాడు పరమాత్మ ప్రాప్తి అలా ఉండేట్టు మనం కూడా ప్రయత్నం చేయగలిగాం. అలాగే మంచిది. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం నేర్చుకుంటున్నాం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా,
జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా. ఇప్పుడు మొదటి చరణంలో రెండో భాగం. కూటస్థో విజితేంద్రియః కూటస్థో విజితేంద్రియః కూటస్థో విజితేంద్రియః కూటస్థో విజితేంద్రియః. ఇప్పుడు చరణం అంతా కూడా జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః. ఇప్పుడు రెండో చరణం. యుక్త ఇత్యుచ్యతే యోగి యుక్త ఇత్యుచ్యతే యోగి యుక్త ఇత్యుచ్యతే యోగి యుక్త ఇత్యుచ్యతే యోగి. రెండో భాగం. సమలోష్టాశ్మకాంచనః సమలోష్టాశ్మకాంచనః సమలోష్టాశ్మకాంచనః. ఇప్పుడు రెండో చరణం పూర్తిగా. యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. ఇప్పుడు శ్లోకం అంతా కూడా మనం చెప్పుకుంటాం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. మళ్ళా జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. అది కాబట్టి పరమాత్మ ప్రాప్తి పొందినటువంటి వాడు ఇంద్రియాలు మనస్సు శరీరము తన యొక్క అధీనంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారో లక్షణాలు మనం ఈ శ్లోకంలో నేర్చుకున్నాం. కాబట్టి ఒకసారి ఏం చేస్తామంటే మళ్ళీ ఒకసారి అర్థాన్ని చెప్పుకొని మళ్ళీ చివరిగా మళ్ళీ శ్లోకాన్ని 2 సార్లు చెప్పుకొని మనం. కాబట్టి వ్యక్తిత్వ వికాసంలో పరమార్థం గమనించాలి. రాయి బంగారం సమానంగా చూడటం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు బజార్లో వెళ్తున్నావు, పొరపాటున ఎవరో పసిపిల్ల బంగారం అనేది చెవుదో ముక్కుతో ఊడి కింద పడింది. పాప చిన్న పిల్లలు ఉన్నారు. ఈ బంగారం చూడంగానే ఇక దొంగతనం చేద్దాము, ఆ పసిపిల్లని మోసం చేద్దాము, ఆ పిల్ల చూడలేదు కదా మనం ఎత్తుకుపోదాం కదా అన్న ఆలోచన వచ్చిందని చేసామనుకోండి, అప్పుడు పరమాత్మ ప్రాప్తి కలగదు. ఎందుకంటే వీళ్ళు ఆ చిన్న బంగారం పోనీ ఈ బంగారం వల్ల జన్మంతా చరితార్థమైపోతే జన్మంతా బాగుపడుతుందా ఏమన్నా పడదు. ఇంతకంటే పెద్ద పెద్ద బంగారం ఇంట్లోనే ఉన్నాయి కదా. అయినా వీళ్ళలో ఉండేటువంటి ఆశ ఇంద్రియ గుణం అలా చేస్తుంది, అలా చేస్తున్నారు అన్నమాట. అది మనం అందరూ అట్లా అనుకుని అట్లా ఉంచేస్తే మళ్ళీ ఆ పాప వాళ్ళు ఎంత కష్టపడ్డారో అది సంపాదించుకోవటానికి. కాబట్టి నీకు ఎప్పుడు సమభావంగా అయితే ఉన్నదో అప్పుడు నీకు దాన్ని తీసుకోవాలన్నటువంటి ఆశ ఉండదు. కింద రాళ్ళు పడుతుంటే తీసుకుంటున్నావా, మట్టి ఉంటే తీసుకుంటున్నావా, ఏదైనా మట్టి అంటుకుంటే ఇప్పుడు దులుపుకొని వెళ్ళిపోతాం. అందువల్ల ఆ భావం ఆ లెవెల్ ఆ స్థాయికి వచ్చినప్పుడు మనిషి దురాశ అనేటువంటిది లేకుండా ఉంటుంది. దురాశ లేకపోతే దుర్మార్గం ఉండదు. దురాశ మళ్ళీ ఎడు చేసి దుఃఖానికే దారి తీస్తుంది. అందువల్ల వ్యక్తిత్వ వికాసానికి ఎలా ఉపయోగపడుతుంది భగవద్గీతలో అంటే ఇలా నేర్చుకోవాలి. నువ్వు దొంగతనం చేయకుండా ఉండే అవకాశం కలుగుతుంది. బంగారం మట్టే సమానంగా చూడగలిగిన వాడు కొంచెం నగదు అలా ఉందనుకో దాని పట్ల మనకి ఆసక్తి అంతగా ఉండదు. ఓ స్నేహితులతో ఉన్నాడు, పుస్తకం మర్చిపోయి వెళ్ళాడు, అది దొంగతనం చేయాలన్నటువంటి ఆసక్తి వీళ్ళలోంచి రాదు. ఎందుకంటే బంగారాన్ని మట్టిని సమానంగా చూసేవాడికి ఈ పుస్తకం వాటితో మర్చిపోయాడు, పర్సు మర్చిపోయాడు అనుకో, వాటి పట్ల
దురాశ అనేది లేకుండా ఉంటాడు. అది వ్యక్తిత్వ వికాసంలో. అంటే నీలో ఉండేటువంటి గుణాలు మంచి గుణాలుగా ఉంటాయి అన్నమాట. దొంగతనం చేయటం, అబద్ధాలు ఆడటం. ఎప్పుడైతే ఒక దొంగ పని చేసామో దానికి తగ్గ 100 అబద్ధాలు చేస్తాం. ఓదానికోటి ఇట్లా పాపం అంతా కూడా పెరుగుతుంది. సమలోష్టాశ్మ కాంచన అంటే వ్యక్తిత్వ వికాసానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇదన్నమాట. ఒక్కోసారి మనం ఈ దృష్టి లేకపోయినప్పుడు సొంత మనుషుల దగ్గరే కార్యక్రమంలో మనం ఇంకా చెప్పుకుంటూ ఉన్నాము. అందువల్ల ఈ రకంగా మనం నేర్చుకోవాలన్నమాట. ఈ శ్లోకం ఒకసారి చెప్పుకొని పూర్తి చేద్దాం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మకాంచనః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.